గుడ్ న్యూస్. ఇప్పుడు రాష్ట్ర స్థాయి హైదరాబాద్ ఫ్యాకల్టీ మరియు గత గ్రూప్స్ విజేతలచే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ గ్రూప్స్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ అందిస్తుంది. హెచ్డి వీడియో క్లాసెస్, ఆన్లైన్ టెస్ట్ అండ్ స్టడీ మెటీరియల్, మీ ఇంటి నుండి ఏ సమయంలోనైనా ఎన్నిసార్లైనా క్లాసులు చూసే అవకాశం, అచీవర్స్ నెక్స్ట్ యాప్ ద్వారా ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మొబైల్లో వీడియో క్లాసులు చూడొచ్చు. మరిన్ని వివరాలకు achieversnext.com వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. డిఎస్సి ఎస్జిటి ప్రీవియస్ పేపర్ 2015. సో ఇది 2015 పేపర్ అండి. దీనికంటే ముందు డిఎస్సి పైన ఎస్జిటి సిలబస్కి సంబంధించి కంప్లీట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని అన్ని క్లాసెస్ వైజ్గా 25 క్లాసెస్గా చేసి అప్లోడ్ చేశామండి. అవన్నీ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. అదేవిధంగా 2012 పేపర్ కూడా చెప్పడం జరిగింది. ప్రిపరేషన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. డిఎస్సి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మా ఛానల్ని ఫాలో కండి. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manavidya.in అన్ని రకాల పీడిఎఫ్స్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటిని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు పాయింట్, ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రీవియస్ పేపర్ 2015 అండి. సో ఏపీలో జరిగిన ఎగ్జామ్ 2015లో డిఎస్సీలో అడిగిన ప్రశ్నలు ఒకసారి గమనించినట్లయితే మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయండి. అందులో 30 మార్కులు మ్యాథ్స్కి సంబంధించి ఉన్నాయి. సో ఈ మ్యాథ్స్లో 24 క్వశ్చన్స్ ఏమో డైరెక్ట్గా సబ్జెక్ట్ పైన అడగడం జరిగింది, కంటెంట్ పైన. ఒక 6 మార్కులు మాత్రం మెథడాలజీ పైన అడగడం జరిగింది. సో ఈ కంప్లీట్ పేపర్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చామండి, పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. సో మీరు ఆ పీడిఎఫ్ని క్లిక్ చేసినట్టయితే కంప్లీట్ పేపర్ వస్తుంది, విత్ కీ కూడా ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ అనేది మనకి ఎట్లా అంటే షార్ట్ కట్స్ అవసరం. సో ఈ వీడియోలో మీకు మేము చెప్పేది ఏంటంటే మ్యాథ్స్కి సంబంధించిన 24 క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, సో వాటిని ఏ విధంగా సింప్లిఫై చేయాలని చెప్పడం జరుగుతుందండి. సో 24 క్వశ్చన్స్ని షార్ట్ కట్లో అంటే తక్కువ టైంలో కూడా చేయడం ఎలా, అండ్ ఈ ప్రశ్నలు గమనించినట్లయితే నెక్స్ట్ అడిగే ఇప్పుడు అప్కమింగ్ డేస్లో అడిగే క్వశ్చన్స్ పైన ఒక అవగాహన రావడం కూడా జరుగుతుంది. సో ఒకసారి పేపర్ని గమనిద్దామండి. సో క్వశ్చన్స్ మనకి 111 అంటే 111 నుంచి 134 వరకు డైరెక్ట్గా 24 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అవన్నీ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, 111వ క్వశ్చన్ మనకి మ్యాథ్స్లో ఫస్ట్ క్వశ్చన్ అడిగారు 2015 పేపర్లో, ఏ సెట్ పేపర్ అండి ఇది. సో ఈ పేపర్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుందంటే 12/5ని అకర్ణీయ సంఖ్య వీటి మధ్య ఉంటుంది. 12/5 అనే అకర్ణీయ సంఖ్య వీటి మధ్య ఉంటుందని చెప్పి అంటుండండి. సో 12/5ని ఫస్ట్ మనం క్యాన్సిల్ చేసినప్పుడు మనకి 5 1 5 2 10 4 ఉంటుంది, 2 5 4 20. సో మనకి 12/5 అంటే 2.4 వచ్చిందండి. సో ఈ 2.4 అనేది వేటి మధ్య ఉంటుందో తెలియాలి ఇప్పుడు మనకి. అంటే ఇక్కడ √2 మరియు √3, √3 - √5 సంథింగ్ ఇట్లా వాల్యూస్ రూట్లో ఇచ్చాడు. మనకి రూట్ వాల్యూస్ తెలియడానికి కష్టం కదండి. ఇప్పుడు √2 వాల్యూ అంటే 1.1414 అని చెప్పేసి గుర్తుంటుంది, కానీ మిగతావి 414 మిగతా కొంచెం కష్టం. సో ఇటువంటి క్వశ్చన్ మనం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇచ్చిన మన ఆన్సర్ 2.4 ఉంది కదా, 2.4 × 2.4 చేయండి. సో 24 × 24 రఫ్లీ 576. మనకి స్క్వేర్ రూట్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఈ విధంగా ఉపయోగపడుతుంది. అంటే 5 అంటే ఎక్కువ వాల్యూ వస్తుంది, అంటే √5 కంటే ఎక్కువ ఉంటుందని కీ పాయింట్ అంటే అక్కడ అది చిన్న క్లూ అనమాట అది. సో ఇక్కడ మనకి ఎటువంటి నెంబర్ అయినా సరే ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ అయితే వస్తుందో దాని రూట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి √5 కంటే ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది ఇన్ బిట్వీన్ √5 అండ్ √7. అంటే √5 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి √5 అంటే అక్కడ 5 ప్లస్ వచ్చింది, 5.76 కాబట్టి √5 కంటే ఎక్కువ ఉంటుందని చెప్పి తీసుకోవాలి. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది √5 అండ్ √7 చెప్పి తీసుకుంటాం. ఆ విధంగా కాకుండా జనరల్ సెన్స్ తోటి ఆలోచించినా కూడా మనకి √5 అనేది 2.236 అండి. సో ఈ వాల్యూ నోటెడ్ ఉంటే ఈ ప్రాబ్లం కూడా వస్తుంది. డైరెక్ట్గా మనకు వచ్చింది 2.4 కాబట్టి 2.4 అనేది 2.2 కంటే ఎక్కువ ఉంటుందని చెప్పేసి, √5 కంటే ఎక్కువ ఉంటుందని చెప్పేసి √5 అండ్ √7 అని చెప్పేసి ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, n ఒక బేసి ధనపూర్ణ సంఖ్య అయిన n+1³ మైనస్ n × n² + 2n + 3 - 2ని నిశేషంగా భాగించబడే సంఖ్య క్రింది వాటిలో ఏది. సో ఈ క్రింది వాటిలో నిశేషంగా భాగించాలి. సో ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై అయ్యేటట్టు నిశేషంగా భాగించే సంఖ్యను మనం కనుక్కోవాల్సి వస్తుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం సరిపోతుందండి. ఒక 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో n అనేది ఒక బేసి ధనపూర్ణ సంఖ్య. సో బేసి ధనపూర్ణ సంఖ్య అంటే 1 3 5 7 అండ్ సో ఆన్ ఇలా ఉంటుందండి. సో ఫస్ట్ మనం 1 గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ 1 + 1 హోల్ క్యూబ్ అంటే 8 అవుతుంది. 1 + 1 2 2³ 8 - 1 × 1² 1
2 into 1 2 plus 3 minus 2. So 8 minus 1 plus 2 plus 3 6 into 1 6 minus 2 equal to 8 minus 8 equal to 0 వచ్చింది. 0ని అన్ని నెంబర్స్లో నిశ్శేషంగా భాగిస్తాయి కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయలేం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందామండి. 3 తీసుకున్నట్లయితే 3 plus 1 4 cube 64 minus 3 into 3 square 9 plus 3 into 2 6 plus 3 minus 2. So 64 3 plus 6 15 plus 3 18 3s are 18 3s are 54 minus 2. So clearly 8 వస్తుంది. సో 8 అనేది డివిజిబుల్ బై ఓన్లీ 8 అండి, ఎందుకంటే ఇక్కడ 6 7 9 కాదు కాబట్టి క్లియర్గా ఎటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా 8 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5 తీసుకున్నా కూడా అది మస్ట్ బి 8 మల్టిపుల్స్లో రావడం జరుగుతుంది. సో 8 into x రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది 8 ఎంపీ తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫార్ములాస్ అవసరం లేదండి. బేసిక్స్ నుంచి మనకి ఇచ్చిన వాల్యూస్ని ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయడం ద్వారా, అంటే ఫాస్ట్గా చేయడం ద్వారానే మాత్రమే పాసిబుల్ అవుతుంది. మన వీడియోస్ చూస్తున్న చాలామంది కూడా కొంచెం స్లోగా చెప్పమని అడగడం జరుగుతుంది. సో స్లోగా చెప్పడం ద్వారా మనకు వచ్చే ఒక మైనస్ ఏంటంటే సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుందండి. సో ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది స్పీడ్గా చేయడం అవసరం. మనకున్న తక్కువ టైం లోపల ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. నాట్ ఓన్లీ డిఎస్సి, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనం మ్యాథ్స్ అనేది కొంచెం స్పీడ్గా చేయడం నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఇంకా స్లో ఉంటే మీరు చేసేది ఇంకా స్లోగా అర్థం చేసుకోగలుగుతారు. సో అటువంటిప్పుడు కొంచెం స్పీడప్ అండి, మరీ ఎక్కువ స్పీడ్గా చెప్పట్లేదు, నేను కామన్ స్పీడ్తో చెప్తున్నాను కాబట్టి ఫాలో కావడానికి ట్రై చేయండి, అది మీకు వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా స్లో చెప్తే టైం కూడా లెంతీగా అవుతుందండి. ఒక వీడియో 30-35 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే చూసే వాళ్ళు కూడా కష్టం అవుతుంది. సో ఈ మొత్తం టాపిక్ కంప్లీట్ చేయడానికి మనకి 30 minutes క్రాస్ అవుతుంది ఆల్రెడీ. సో నెక్స్ట్ క్వశ్చన్. √2 = 1.414, √5 = 2.236 అయినా 1/√10 వాల్యూ ఇక్కడ ఇచ్చాడండి. ఇంతకుముందు వాటికి క్వశ్చన్కి కీ అని చెప్పి చెప్పచ్చు, ఎందుకంటే ఇంతకుముందు మనకి √5 వాల్యూ దేని మధ్యలో ఉంటుంది, 2.4 అనేది దేని మధ్యలో ఉంటుందని చెప్పి అడిగాడు కాబట్టి దీన్ని చూసినా సరిపోతుంది. అంటే 1 క్వశ్చన్ 112 113 అంటే మన క్వశ్చన్ పేపర్ మొత్తం చూస్తే కొన్ని క్వశ్చన్స్కి క్లూ కూడా దొరకడం జరుగుతుంది. సో ఇక్కడ క్లూ ఉందండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే √2 √5 ఇచ్చాడు, 1/√10 అడిగాడు. సో 1/√10 అంటే డైరెక్ట్గా ఇట్లా కూడా చేయొచ్చు, √2 into √5 చేయొచ్చు. సో ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ చేసిన తర్వాత 1/, ఉంటుంది, అది కొంచెం కష్టం. సో అటువంటిప్పుడు దీన్ని 1/√10ని డివైడ్ అండ్ మల్టిప్లై బై √10 అకర్ణీయం చేసినట్టయితే 1 into √10 √10 బై √10 into √10 10 వస్తుంది. అంటే మనకి √10 వాల్యూ కావాలి. √10 అంటే √2 into √5 వాడు ఇచ్చిన వాల్యూస్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. సో √5 into √2 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. బై 10 అంటే ఒక పాయింట్ ఎట్ సైడ్ జరిపితే సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ లాజిక్ చెప్తున్నాను, ఒకసారి గమనించండి. చాలామందికి మల్టిప్లికేషన్ లాజిక్ కూడా అడుగుతున్నారు, 4 digit మల్టిప్లికేషన్ లాజిక్. సో దానికోసం ఇక్కడ ఎగ్జాంపుల్ బాగా ఉపయోగపడుతుంది. మనకు వచ్చింది ఏంటంటే √10/10 అని వచ్చిందండి. సో 1/√10 = √10/10 అని చెప్పి రాయొచ్చు. సో ఫస్ట్ √10 వాల్యూ అంటే √5 into √2, √5 into √2 వాడు ఇచ్చిన వాల్యూస్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. సో ఫస్ట్ ఈ వాల్యూ కావాలి. ఇది ఎట్లా ఉందంటే 1.414 పాయింట్ సంఖ్య తర్వాత చేద్దాం. నెక్స్ట్ 2.236 అని ఇచ్చాడు. సో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. పాయింట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ పెడదాం. సో ఇక్కడ 4 digit మల్టిప్లికేషన్ అండి. 4 నెంబర్లని ఇంకో 4 నెంబర్లతోటి మల్టిప్లికేషన్ చేయాల్సిన కేసు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 2 నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ వన్ ఇట్లా 4 into 2 4 into 6 24 4 into 6 24. తర్వాత ఈ 2 నెంబర్లనండి, అంటే చిన్నగా లాస్ట్ నుంచి 2 నెంబర్ 1 into 6 6 plus 12 12 plus 6 18 plus 2 20 అంటే 2 ఇక్కడనే పెడుతున్నా, 0 ఇక్కడ తీసుకుంటానండి. తర్వాత ఈ 3 నెంబర్లు అంటే ఈ విధంగా 4 into 6 24 plus 2 into 4 8 32 24 plus 8 32 plus 3 35 plus 2 37 37. తర్వాత ఈ 4 నెంబర్స్ అండి, అంటే ఎండింగ్ 2 మధ్యలో 2. సో ఎండింగ్ 2 చేస్తే 6 into 1 6 plus 8 14 14 plus 2 14 plus 2 16 plus 12 28 plus 3 31. తర్వాత మళ్ళీ ఈ 3 అండి, చివరి 3 plus 2 5 5 plus 8 13 3 plus 2 5 5 plus 8 13 13 plus 3 16. తర్వాత ఈ 2 plus 8 10 plus 1 11. తర్వాత ఈ 2 2 1 3. సో ఇప్పుడు పాయింట్ అనేది ఎన్ని నెంబర్ల తర్వాత ఉంది, ఇక్కడ 3 ఇక్కడ 3 అంటే 6 నెంబర్లు అండి. 1 2 3 4 5 6 ఇక్కడ వస్తుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ కింద 10 ఉంది కదా, 10 ఉన్నప్పుడు 0 పాయింట్ ఇంకొక పాయింట్ జరగడం జరుగుతుంది కాబట్టి 0.3167404. కాకపోతే మనకు అడుగుతుంది 4 దశాంశాలకు
కన్వర్ట్ చేయమని చెప్పి అడిగినట్టు క్వశ్చన్లో 4 దశాంశాలు అడిగినప్పుడు 4 పాయింట్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ 7 ఉంది కాబట్టి 2గా కన్వర్ట్ చేస్తే మనకి 0.3162 అనేది ఆన్సర్ తీసుకోవచ్చు. సో అంటే ఇక్కడ మనకి 4 డిజిట్ మల్టిప్లికేషన్ అనేది ఫాస్ట్గా చేయడం ద్వారా, అంటే 4 నంబర్స్ని ఇంకో 4 నంబర్స్ తోటి డివిజన్ చేయడం సింగిల్ స్టెప్లో చెప్తున్నామండి. మళ్ళీ ఒకసారి గమనించండి, ఏం చేస్తున్నామంటే ఫస్ట్ లాస్ట్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేయాలి. లాస్ట్ 2 నెంబర్ని మల్టిప్లికేషన్ చేసినాం, తర్వాత ఇట్లా మల్టిప్లికేషన్ చేయాలి, ఆ రెండింటిని యాడ్ చేయాలి, తర్వాత ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేయాలి, అంటే ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసినాం, తర్వాత ఈ ఎండ్ అంటే లాస్ట్ తర్వాత మిడిల్ ఈ నెంబర్స్ని మొత్తం మల్టిప్లికేషన్ చేసేసి యాడ్ చేస్తాం, తర్వాత మళ్ళీ ఈ 3 అండి, తర్వాత 2, తర్వాత 1, ఇది కోడ్ అండి. సో ఇది చేయడం ద్వారా మనకి సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. చాలా క్వశ్చన్స్కి కంప్లీట్ ఆన్సర్ అవసరం లేదు, లాస్ట్ డిజిట్స్ని కంపేర్ చేయడం ద్వారా కూడా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ని కంపేర్ చేయడం కాకుండా ఫస్ట్ 4 డిజిట్ అడిగారు కాబట్టి మొత్తం చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్లోజ్ ఆన్సర్స్ ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం మొత్తం చేయకుండా కూడా పాయింట్ వైజ్గా కూడా చేయొచ్చు, అంటే షార్ట్ కట్ మెథడ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎట్లా అంటే పాయింట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనం ఆన్సర్ అనేది సమ్ 4 డిజిట్ ఇంటూ 4 డిజిట్ చేసినప్పుడు 8 కానీ 7 కానీ వస్తాయి, అది కొంచెం కీ పాయింట్. సో ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్స్ అంటే లాస్ట్ నుంచి 6 పాయింట్స్ కావాలి. బై 10 ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఛాన్స్ తక్కువ అండి, ఎందుకంటే మనం 7 నెంబర్ తీసుకుంటే 9 నెంబర్లకు పాయింట్ ఉంది, 9 నెంబర్లకు పాయింట్ ఎప్పుడు రాదు, 8 నెంబర్ల పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది అని చెప్పేసి చూసి చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి 316 అని ఏ విధంగా తెలవాలంటే 2.2ని 1.4 చేస్తే ఖచ్చితంగా 3 పైన రావాలి, 1 తర్వాత రాదు, అదొకటి కీ పాయింట్ అండి. ఇక్కడ 3 తర్వాత వస్తుంది కాబట్టి 3లో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఇది 9 పాయింట్స్ తర్వాత వస్తుంది కాబట్టి ఇది కాదు, ఇది ఆన్సర్ అని చెప్పేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా చెప్పొచ్చు. అదే అవగాహన ఎక్కువ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు చేస్తాం. సో అదంతా మనకు రాదు అనుకున్నప్పుడు జనరల్ ఫార్ములా ప్రకారం చేసిన 1 మినిట్ లోపల చేయొచ్చు. ఆ 1 మినిట్ లోపల చేయాలంటే మనకి మల్టిప్లికేషన్ ఫాస్ట్గా ఉండాలి, దానికి ఈ క్లూ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, A/B = 1:3 1/3:1/4 మరియు B/C = 1/6:1/5 అయినా A/B/C అడుగుతున్నాడు. సో మనకి AB ఇచ్చాడు, BC ఇచ్చాడు. సో ఇక్కడ B అనేది కీ పాయింట్, రెండింటిలో సేమ్ ఉంది. సో ఇక్కడ Bకి 1.4 ఉంది, ఇక్కడ 1.6 ఉంది. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే పైన ఒకటి సేమ్ అండి, ఇక్కడ కింద 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 6, 4లో ఎల్సిఎం తీసుకుందాం. సో 6, 4లో ఎల్సిఎం ఎంత? 12 వస్తుంది. సో దీన్ని 12గా కన్వర్ట్ చేయాలి, దీన్ని 12గా కన్వర్ట్ చేయాలి. ఇది 12 ఎప్పుడు అవుతుంది? ఇంటూ 3 చేస్తే అవుతుంది, ఇంటూ 3. ఇది 12 ఎప్పుడు అవుతుంది? ఇంటూ 2 చేస్తే అవుతుంది. సో ఇప్పుడు ఇది ఇంటూ 3 చేయాలంటే దీన్ని ఒకదాన్ని చేయొద్దు, అంటే కింద 3 కదా, ఇంటూ 1/3 అనమాట. సో మొత్తం 1/3 చేసినప్పుడు 1/3 ఇంటూ 1/3 ఇస్టు 1/4 ఇస్టు 1/3. ఇప్పుడు ఇదేమవుతుంది? 1/9 1/12 వస్తుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ ఈ రెండింటిని సేమ్ చేస్తున్నాం. ఈ రెండింటిని సేమ్ అంటే వీటి రెండు ఎల్సిఎం 12కి కన్వర్ట్ చేయాలి. ఇది 4 ఉంది, ఇంటూ 3 చేస్తే 12 అవుతుంది, అంటే 1/3 చేస్తాం. సో 1/3 ఒక దానిలో చేస్తే తప్పు కాబట్టి రెండింటిని కలిపి చేస్తున్నాం కాబట్టి 1/3 ఇంటూ 1/3 1/9 ఇస్టు 1/4 ఇంటూ 1/3 = 1/12. సో అదేవిధంగా ఇక్కడ 1/2 ఇంటూ 1/2. సో 1/6 ఇస్టు 1/2 ప్లస్ 1/2 ఇంటూ 1/2. సో 1/12 ఇస్టు 1/10 వస్తుంది. సో ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ B వాల్యూ సేమ్, ఇక్కడ B వాల్యూ సేమ్ కాబట్టి A/B/C = డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో విచ్ మీన్స్ 1/9 1/12 1/10. సో 1/9 1/12 1/10. సో ఇది మనకు అంటే చేయడానికి టైం అండి, మీకు చెప్పడానికి టైం తీసుకున్నాం కాబట్టి మీరు చేస్తే మాత్రం 10 సెకండ్స్లో కూడా చేయగలుగుతారు. ఏ విధంగా అంటే అక్కడ 4 ఉంది, అక్కడ 6 ఉంది, 12 ఎల్సిఎం. సో 12 కావాలంటే 3 తోటి చేయాలి. సో 1/9 1/12 1/10 ఎంతసేపు అంటే 3 సెకండ్స్లో చెప్పే ఆన్సర్ ఇది. సో మీకు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేయాలి అనే విషయం తెలియాలి. అట్లా తెలిస్తే మీరు ఈజీగా ఏదైనా సరే చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి గణితంలో 75% మార్కులు, ఆంగ్లంలో గణితంలో పొందిన దానికంటే 80% మార్కులు, రెండో పరీక్షలు విడివిడిగా 50 మార్కులు కండక్ట్ చేస్తే ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయని అడుగుతున్నాడు. సో ఒక క్యాండిడేట్కి మ్యాథ్స్లో 75% మార్క్స్ వచ్చినాయి, ఇంగ్లీష్లో ఇందులో 80% మార్క్స్ వచ్చినాయి. మొత్తంలో కాదండి, మ్యాథ్స్లో వచ్చిన దాంట్లో ఇంగ్లీష్లో 80% మార్కులు వచ్చినాయి. అయితే 50 మార్కులకు ఇండివిజువల్గా ఎగ్జామ్ పెడితే ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది. సో ఫస్ట్ మనం మ్యాథ్స్లో 75 మార్కులు వచ్చినాయి అనుకుందాం, 75% మార్కులు వచ్చినాయి. సో ఇంగ్లీష్లో ఎంత వస్తాయి? 80% మార్కులు. వీటిలో 80%, 75లో 80% ఎంత అనేది తెలియాలి. ఫస్ట్ మనం 75లో 80% 60 అండి, 75లో 80% ఎంత? 60. ఏ విధంగా తెలుస్తుంది? 10% ఎంత? 7.5 ఇంటూ 8. సో 5 ఎక్కం 5 4 56 ప్లస్ 60 అంటే
మనకు 65 రావడం జరుగుతుంది. సో 75లో 80% కావాలి ఫస్ట్. మ్యాథ్స్లో వచ్చిన దాంట్లో 80%, ఇంగ్లీష్లో వచ్చినాయి. సో ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినప్పుడు 60% మార్కులు వచ్చినాయి. సో ఒక క్యాండిడేట్కి 50 మార్కులు ఎగ్జామ్ పెడితే అందులో 60% మార్కులు వచ్చినాయి. సో ఆయనకు వచ్చిన మార్కులు ఎన్ని? 50లో 60% 30, 5 30 కాబట్టి 50లో 60% ఎంత? 30 అని చెప్పి తీసుకుంటాం. సో దానికి ఎన్ని మార్కులు వచ్చినాయి? ఇప్పుడు 30 మార్కులు రావడం జరిగింది. సో ఇక్కడ మనకు పర్సెంటేజ్ అనేది స్పీడ్గా చేయాలి. దీనికోసం మనం పర్సెంటేజ్ అనే టాపిక్ పైన ఒక 40-45 నిమిషాల వీడియోని అప్లోడ్ చేస్తాం. ఎటువంటి పర్సెంటేజ్ అయినా సరే ఈజీగా చేయడం ఎట్లా అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒక పర్సెంటేజ్ కాదండి, ప్రతి టాపిక్ పైన వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అన్ని టాపిక్స్ పైన వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో 25 వీడియోస్గా కుదించాం. ఆ 25 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో అదొకసారి మీరు గమనించినట్లయితే అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా చేయడానికి ఉపయోగపడతాయి ఆ వీడియోస్ అనేవి. నాట్ ఓన్లీ డిఎస్ అండి, నెక్స్ట్ మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా అవే వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే సబ్జెక్ట్ ఎప్పుడు మారదు, పర్సెంటేజ్ ఎక్కడైనా సరే పర్సెంటేజ్, క్వశ్చన్స్ లెవెల్ చేంజ్ అయితే అంతే. సో కానిస్టేబుల్ లెవెల్ అనేది డిఎస్సీ లెవెల్ అనేది ఈక్వల్ అండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి సరిపోతుంది. అది 10th వరకు అడిగే క్వశ్చన్స్ కాబట్టి చాలా అండి. సో అక్కడ ఆ వీడియోస్ మీకు అన్నిటికీ ఉపయోగపడతాయి కాబట్టి ఒకసారి వాట్సాప్ చేయండి. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మ్యాథ్స్లో 75 మార్క్స్ వచ్చాయి, ఇంగ్లీష్లో మ్యాథ్స్లో వచ్చిన దానిలో 80% వచ్చాయి. 80% ఆఫ్ 75 విచ్ ఇస్ ఈక్వల్ టు 60%. సో 50 మార్కులకు ఎగ్జామ్ పెడితే 60% మార్కులు వచ్చినాయి. అంటే మనకి వచ్చిన మార్కులు 30 అన్నమాట. సో వచ్చిన మార్కులు 30 అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఎంత? 30 అని చెప్పి కన్ఫర్మ్ చేసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 9 విభిన్న రాశుల సగటు 20, గరిష్టంగానున్న 4 రాశులను 2/8 3 వంతు చొప్పున మరియు కనిష్టంగానున్న 4 రాశులను 8/3 చొప్పున తగ్గించిన ఏర్పడ కొత్త సగటు. ఇది యావరేజ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. యావరేజెస్ అంటే సగటులకు సంబంధించిన క్వశ్చన్. 9 రాశుల యావరేజ్ ఎంత ఇచ్చాడంటే మనకి 20 అని ఇచ్చాడు. సో మొత్తం ఎంత అవుతుంది? టోటల్ అంటే యావరేజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? టోటల్ బై నంబర్. సో టోటల్ ఈక్వల్ టు ఏమవుతుంది? నంబర్ ఇంటూ యావరేజ్. నంబర్ అంటే 9, యావరేజ్ అంతా 20 విచ్ ఇస్ ఈక్వల్ టు 180. మొత్తం ఎంత వచ్చింది మనకి? 180 వచ్చింది. సో ఈ 180లో 9 రాశులు ఉన్నాయండి. అంటే 1 to 4, 5th 1, 6th to 9th. సో మొత్తం 9 రాశులు ఉన్నాయి. ఈ గరిష్టంగానున్న అంటే ఇవి అని చెప్పలేము, గరిష్టంగా మధ్యలో కూడా ఉండొచ్చు. మనం ఇట్లా కన్వెంట్ కోసం వస్తున్నాం. ఏవైనా సరే ఒక 4 సంఖ్యలు గరిష్టంగా ఉన్నాయి అంటే పెద్ద పెద్ద వాల్యూస్ 4కి 2/3 యావరేజ్ అంటే యాడ్ చేసిండు. సో అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ కొన్ని నెంబర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే అవేం కాదు. 1 2 3 4 5 6 9 ఉన్నాయి అనుకుందాం. సో 1 + 2/3, 2 + 2/3, 3 + 2/3 అంటే మనకి ఏం చేస్తుందంటే గరిష్టంగా ఉన్న నంబర్లకు గరిష్టంగా అంటే రివర్స్ అవుతాయి కదా. ఓకే, ఇక్కడ సైడ్ అండి 9 + 2/3, 8 + 2/3 అంటే మనకి ఏంటంటే ఒక 4 నంబర్లకు 2/3 కలిపాడు. సో 4 నంబర్లకు 2/3 కలిపినట్టు మొత్తం ఎంత కలిపినట్టు? 4 × 2/3 కలిపినట్టు. 4 × 2/3 కలిపితే 8/3 వస్తుంది. సో 8/3 కలిపాడు. సో 8/3 కలిపాడు ప్లస్ తర్వాత ఏం చేసిండు? 4 చిన్న రాశుల నుండి 8/3 తీసేసిండంట. సో చిన్న రాశుల నుంచి 8/3 అంటే ఫస్ట్ నుంచి -8/3, -8/3, -8/3, -8/3 విచ్ ఇస్ ఈక్వల్ టు -32/3. సో -32/3 తీసేసిండు. ఇప్పుడు ఇది మొత్తం. సో మొత్తం ఎంత? ఇప్పుడు మారిన మొత్తం ఎంత వస్తుందంటే మనకి కొత్త మొత్తం ఎంత వస్తుందంటే ఇప్పుడు టోటల్ అనేది ఏ విధంగా రావడం జరిగిందంటే 180 అట్లే ఉందండి. దానికి 2/3 + 2/3 + 2/3 + 2/3 4 2/3 అంటే 8/3 కలిసినాయి. అదేవిధంగా 4 8/3 తీసేసినాం అంటే 32/3ని తీసేసినాం. ఇది కొత్తగా ఏర్పడిన మొత్తం. దీని సగటు కావాలి కాబట్టి 9 రాశులు కాబట్టి కింద 9 పెట్టేసినాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో మనకు కావాల్సిన ఆన్సర్ అంతా. సో ఇప్పుడు మనకి 180 ఈ రెండింటిని ఎలిసియం చేస్తే 8 - 32 అంటే -24/3 వస్తుంది. 9 అలాగే ఉంది, తీసేస్తే ఇది 8. 180 - 8 172/9. 9 ఎక్కం 19 9 171 1/9. సో మనకి 19 1/9 అనేది మార్పు. సో కొత్తగా ఏర్పడిన తగ్గించిన ఎంత తగ్గిస్తామంటే 19 1/10 తగ్గించడం జరుగుతుంది. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. కాంప్లికేట్ చేస్తే పెద్దగా ఉంటుంది. కాంప్లికేట్ చేయకుండా ఆలోచిస్తే టోటల్ మనకి ఇవ్వలేదు కానీ 9 రాశుల సగటు 20 అని ఇచ్చాడు. సో 9 రాశుల సగటు 20 అయితే మొత్తం ఎంత అవుతుంది? 180 అవుతుంది. ఈ 180లో 4 రాశులకు గరిష్టంగా అవుతుంది కనిష్టంగా అవుతుంది మనకు సంబంధం లేదు. 4 రాశులకు 2/3 కలిపిండు అంటే 8/3 కలిపిండు. 4 రాశులకు 8/3 తీసేసిండు అంటే 24 32/3 తీసేసిండు. సో రెండింటిని కలిపినప్పుడు 180 + 8/3 - 32/3 ఇది కొత్తగా ఏర్పడిన మొత్తం.
సో మనకు సగటు కావాలి కాబట్టి బై 9 చేస్తే సగటు వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ 19/1 19/1/9 రావడం జరిగింది. సో అది రిక్వైర్డ్ ఆన్సర్ అండి. సో మనకి ఇటువంటి క్వశ్చన్ చూడడానికి మాత్రం వామో ఏం చేయనో అర్థం కావాలంటే పెద్దగా ఉంటాయి, కానీ కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది. కొద్దిగా థింక్ చేయాలి, అంటే సబ్జెక్ట్ పైన ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఆలోచన మీకే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాయంత్రం 6 గంటల తర్వాత గడియారంలో ముళ్ళుల మధ్య కోణం 70 డిగ్రీలు ఉండు సమయం. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది. టీటా వాల్యూ ఇచ్చాడు, టీటా వాల్యూ 70 డిగ్రీలు. 6 తర్వాత అంటే h = 60, మినిట్స్ = ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా టీటా = 30h - 11/2 m. సో మనకి m కావాలి. సో టీటా అంటే 70 = 30 × h అంటే 6 - 11/2 m. 60 × 30 × 60 180, సారీ 30 × 6 180, ఇటు వస్తే 70 170 - 180 అంటే 110 -110 = -11/2 m. మైనస్ గేట్ క్యాన్సల్, 11 ఎక్కం 11 పాదలు 2 × 10 20 నిమిషాలు = 20 నిమిషాలు వచ్చినాయి. సో 6 గంటల 20 నిమిషాలు, 6 గంటల 20 నిమిషాలు అని చెప్పేసి ఆన్సర్. సో 6 గంటల 20 నిమిషాలు ఎప్పుడు అది AM PM, అది సాయంత్రం కాబట్టి PM అండి. సో ఆన్సర్ అనేది 6:20 PM అని చెప్పేసి అయిపోతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్. మనం ఇప్పటిదాకా చేసిన క్వశ్చన్లో ఒక 2-3 క్వశ్చన్స్ లాజికల్గా ఉన్నాయి, మిగిలిన క్వశ్చన్స్ అన్ని కూడా సింపుల్గా ఉన్నాయి. మనం ఒక పేపర్ తీసుకున్నట్టయితే అన్ని క్వశ్చన్స్ టఫ్గా ఇవ్వడు. చాలామంది నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎట్లా భయపడతారంటే మనకు మ్యాథ్స్ అంటే రాదని చెప్పేసి ఒక ఫియర్ పెట్టుకొని వచ్చిన క్వశ్చన్స్ని కూడా లాస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయనే విషయం మర్చిపోతారు వాళ్ళు. సో ఫస్ట్ ఏంటంటే ఒక 20 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 15 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయండి, ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే కష్టంగా ఉంటాయి. సో 5 క్వశ్చన్స్ గురించి భయపడి ఉన్న 15 క్వశ్చన్స్ని విడిచిపెట్టే ఛాన్స్ ఎక్కువ మంది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అదనమాట. సో అట్లా ఏంటంటే మీరు ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసి చేయండి ఫస్ట్. సో ఎక్కువ అంటే ఈజీగా ఎట్లా ఉంటే మోడల్ పేపర్స్ చేయడం ద్వారా మీకు ఈజీ క్వశ్చన్స్ ఏంటి, టఫ్ క్వశ్చన్స్ ఏంటి అర్థమవుతాయి.